తొర్రూరు మున్సిపాలిటీ పరిధిలో ఉన్న మనతో పాటు కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థి బానోతు బద్రీనాయక్ గారు జాటోతు బద్రీనాయక్ గారు ఉన్నారు. అంటే వాళ్ళు ప్రజల్లోకి ఏ విధంగా వెళ్తున్నారో, ఓటు బ్యాంకింగ్ అనేది ఏ విధంగా వస్తుంది, వాళ్ళు ఇచ్చిన హామీలు ఏంటనే విషయాన్ని మనం వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే. ఓటు బ్యాంకింగ్ మంచిగానే ఉన్నది. ప్రజలకు రోడ్లు మరమ్మతులు, ఇంకా ఎమ్మెల్యే గారు వచ్చి అన్ని హామీలు 16 వార్డుకు సంబంధించిన అన్ని హామీలు పూర్తి చేసి అన్ని వార్డుల కంటే 16 వార్డును అత్యుత్తమంగా తీర్చిదిద్దాలని హామీ ఇచ్చారు. చాలా బాగా చేస్తున్నాం, మంచిగానే ఉందండి. అంటే ఇప్పుడు మన డివిజన్లో ఉన్న సమస్యల మీద ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది. ఇచ్చినామండి, అన్నీ చేస్తాం. ప్రకృతి హాల్స్ అన్ని కులాల వారికి జాబ్ చేస్తామని హామీ ఇచ్చినామండి. ఏదైనా రోడ్లు మరమ్మతులు కావాలన్నా అన్ని హామీ ఇచ్చినాం. అన్ని కరెంటు లైన్ గెలుస్తూ అంటారా? ప్రజలు మీరు ఎంత ఉన్నారు? చాలా మంది ఉన్నారు, తప్పకుండా గెలుస్తామండి. ఇది విషయం అండి. ఎందుకంటే ప్రభుత్వం మాది అధికారంలో ఉంది కాబట్టి మా ఎమ్మెల్యే గారు ప్రతి ఒక్కటి హామీ ఇవ్వడం జరిగింది. వారు ఇచ్చిన హామీల ప్రకారం మేము కూడా మా వార్డు పరిధిలో ఉన్న ప్రతి సమస్యను మాదిగా స్వీకరించి ప్రతి సమస్యను మేము పరిష్కరిస్తామని చెప్పి చెప్తున్నారు. ప్రజలు మా వెంటే ఉన్నారు. ఖచ్చితంగా మేమే గెలుస్తామంటూ ధీమా వ్యక్తం చేస్తున్నాం. కెమెరామ్యాన్ కిషోర్తో శ్రీనివాస్.